రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం నేపథ్యంలో టాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇక ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీలోని సమస్యలు సినీ పెద్దలు ప్రస్తావించిన నేపథ్యంలో వీటి అధ్యయనానికి మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఈ కమిటీలో పలువురు అధికారులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం సూచనలు చేశారు. ఇక ఈ కమిటీ సినీ పరిశ్రమకు చెందిన అంశాలపైన పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తోంది. రైట్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో కలిసిన సినీ ప్రముఖులు కోరారు. ఇక హైదరాబాద్ను గ్లోబల్ ఫిల్మ్స్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కోరినట్లు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో చాలా విషయాలు చర్చకొచ్చాయి. ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడానికి సాంకేతిక పరంగా ఒక హబ్గా క్రియేట్ చేయడానికి ఏం కావాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే హైదరాబాదు సినిమా ఇండస్ట్రీకి హబ్గా ఉంటుంది. హాలీవుడ్ స్థాయి సినిమాలు ఇక్కడ గతంలో జరిగాయి. ఈ హాలీవుడ్ స్థాయి జరిగే సినిమాలు మరింతగా వెళ్ళడానికి మనం చేయాల్సినటువంటి పనులేంటి, మనం చేయాల్సినటువంటి తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి, ఎటువంటి పాలసీ తీసుకుంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి తోటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల్ని కొనడం జరిగింది. దీంట్లో సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో వీళ్ళందరినీ కూడా చేశారు. దాదాపు మా అసోసియేషన్ నుంచి 24 క్రాఫ్ట్స్ నుంచి కూడా ప్రముఖులందరూ కూడా జరిగింది. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, బోయపాటి, త్రివిక్రమ్ శ్రీనివాసు, బాబీ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి హీరోలు మాత్రమే పాల్గొన్న నాగార్జున, వెంకటేష్ అన్నారు. చిరంజీవి ఖచ్చితంగా వస్తున్నారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇండస్ట్రీకి పెద్ద దగ్గర ఉన్నట్టు చిరంజీవి కూడా వస్తారనుకున్నారు. అని ప్రత్యేక పరిస్థితుల్లో రాలేదు. అయినప్పటికీ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ వేదికగా కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రెస్ మీట్ లో కూడా దిల్ రాజు ప్రస్తుతానికి చెప్పిన విషయం ఏంటంటే అనేక సమస్యలు ప్రకటించాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టికెట్స్ రేట్స్ విషయం కావచ్చు, ప్రీమియర్ సంబంధించిన షోస్ కావచ్చు, మొన్న జరిగినటువంటి చిక్కడపల్లిలో జరిగిన సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. కానీ ఈ చర్చకు వచ్చినప్పటికీ కూడా ఈ విషయాలు అవి తాత్కాలిక పక్క పెడుతూ ఇండస్ట్రీకి కోసం ఏం చేయాలి, పాలసీ మ్యాటర్ ఏం చేయాలని చెప్పేశారు. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఆ గతంలో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగేది, అవార్డ్స్ కూడా నంది అవార్డ్స్ జరిగేది, ఆ నంది అవార్డ్స్ కూడా ఇవ్వడం లేదు. చిల్డ్రన్ ఫెస్టివల్ జరిగేది, అది కూడా జరగడం లేదు. ఇదివరకు ఇండస్ట్రీ హబ్గా ఉండేది. ఇంటర్నేషనల్ సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిలో కూడా ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ జరిగాయి. కానీ వాటన్నిటికి దూరం అయింది. ఇక్కడ ఒక పాలసీ తీసుకురావాలి అంటే ఒక పాలసీ తీసుకురావడం వల్ల షూటింగ్లకు ఇబ్బంది లేకుండా, పర్మిషన్స్కి ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, చిన్న నిర్మాతలకు, పెద్ద నిర్మాతలకు వీళ్ళందరికీ ఎటువంటి తీసుకోవాలి, ఏ సబ్సిడీ ఇస్తే సినిమాలు బతుకుతుంది, ఏ సబ్సిడీ వల్ల ఉంటుందనేది ఒక కోణం ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉంది. అయితే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే సినీ ప్రముఖులు డ్రగ్స్ అవేర్నెస్ విషయంలో యువత చాలా దూరంగా ఉండాలనేది వీడియోలు చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. దాన్ని కూడా తీవ్రతరం చేయాలని బలగం లాంటి సినిమాలు కూడా గతంలో వచ్చాయి. తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను కూడా తీసుకునే విధంగా కూడా ఈ ఒక నిర్ణయం తీసుకోవాలి, దీనికి ఎటువంటి పాలసీ చేస్తే బాగుంటుందని చెప్పేశారు. అయితే దీనికి సంబంధించి దిల్ రాజు అన్న పరిస్థితి ఏంటంటే ఈ మీటింగ్ లో పాల్గొన్న అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలతోటి ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ త్వరలోనే మీటింగ్ అరేంజ్ చేసుకొని మీటింగ్ తర్వాత ఏమేం కావాలి, ఈ ఇండస్ట్రీకి ఎటువంటి ఉంటుందంటే ఒక చిన్న నిర్మాత, పెద్ద నిర్మాతకు షూటింగ్ చేసుకోవడానికి ఒక పాలసీ, ఇండస్ట్రీ హాలీవుడ్ స్థాయిలో వెళ్ళడానికి చేయాలి, సినిమాల పైరసీ అవుతున్నప్పుడు దాన్ని ఎలా కట్టాలి, టికెట్స్ విషయంలో ఎటువంటి రేట్స్ తీసుకోవాలి, పాన్ ఇండియా లెవెల్లో ఎదుగుతున్నట్టు తెలుగు సినిమాని మరింత లెవెల్లో తీసుకోవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక చర్చకు వచ్చినాయి. ఈ చర్చలో వచ్చినటువంటి విషయాలను కూడా త్వరలోనే ఇండస్ట్రీ సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు
తీసుకొని సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి భేటీ అవుతారు. ఒక పాలసీని కూడా ఏర్పాటు చేస్తాం, నా ఆధ్వర్యంలో చేస్తామని దిల్ రాజు కూడా ప్రకటించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ఇవి కొత్తగా కీలకంగా మారాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కలవడం ఇదే మొదటి మీటింగ్. ఈ మీటింగ్ సంతరించుకుంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి గతంలో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. ఆయనే పర్మిషన్స్ ఇచ్చారు, టికెట్లు పెంచుకోవడానికి ఎన్నో ఇచ్చారు. సో అన్ని విషయాలు కూడా పరిగణ తీసుకుని త్వరలోనే ఈ సంక్రాంతి లోపలనే ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగ్ ఉంటుంది, సీఎం భేటీ కూడా ఉంటుంది అనేది కూడా ఒక చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఇష్యూస్ కెమెరామెన్ శివకుమార్తో అశోక్.